హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పాలకూరతో పొడి కూర చేసి చూపించాలనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ పొడి కూర. నేను 2 కట్టలు పాలకూర కట్టలు తీసుకొని అవి శుభ్రంగా కడిగి తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. తర్వాత ఇందులో పోపు దినుసులను వేసుకొని అవి కాస్త వేగే వరకు 1 నిమిషం వేయించుకోవాలి. పోపు దినుసులన్నీ వేగిపోయాక ఇందులో 4 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో తగినన్ని పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుంటే కొంచెం పాలకూర ఘాటుగా చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని అవి కాస్త వేగే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను ఇందులో వేసుకోవాలి. ఈ పాలకూరను కాస్త నూనెలో బాగా మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని అది కాస్త మొత్తం పాలకూరలో కలిసే వరకు ఇలాగా కలుపుతూ నూనెలో మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ నీళ్లు వేసుకోవాలండి. ఎందుకంటే పాలకూర కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్లో కొంచెం పీచు ఉంటే మొత్తం ఉడికిపోతుందండి దీనివల్ల. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. పాలకూర ఉడికించేటప్పుడు మూత పెట్టుకోకుండా ఉడికించుకుంటే ఇలా కలర్ మారకుండా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, నూనెలో బాగా వేగిపోయింది కదా ఈ పాలకూర. కలర్ కూడా మారలేదు. తర్వాత ఇందులో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న కందిపప్పుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి, లేకపోతే మెత్తగా అయిపోయిందంటే ఈ పప్పు టేస్టీగా ఉండదు. పలుకులు పలుకులుగా పప్పు కనిపించేలాగా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ అయితే సరిపోతాయి. చూస్తున్నారు కదా, అక్కడక్కడ పప్పు కనిపిస్తోంది. ఇలాగ ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగ ఉడికించుకుంటే. ఇదంతా బాగా పాలకూరలో కలిసి బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలండి. అది కాస్త మొత్తం కలిసేలాగా కలుపుకొని తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే పాలకూరతో పొడి కూర రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో టేస్టీ అయిన ఈ పాలకూర పొడి కూర చపాతీకైనా, రోటీకైనా, రైస్కైనా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఒక 2-3 రోజుల వరకు పాడవదు బయట పెట్టినా కూడా. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. ఈ పాలకూర పొడి కూర మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ఛానల్ని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.